నమః శివాయ. శివనామాన్ని స్మరిస్తూ ఈ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. లోకంలో దేవతలంటే ధర్మాన్ని నిలబెట్టేవారుగా, అసురులంటే అధర్మాన్ని పెంచేవారుగా మనం భావిస్తాం. కాని ఈ రెండింటికీ అతీతంగా మహాదేవుడు శివుడు ఒక్కడే నిలగడతాడు. ఆయనే ఈ సృష్టికి మూలం, ఆయనే వినాశకారుడు. అలాంటి శివుడు ధర్మాన్ని పాటించే దేవతలకే కాదు, లోకంలో అల్లకల్లోలం సృష్టించే అసురులకు కూడా అపారమైన శక్తులను, వరాలను ఎందుకు ప్రసాదిస్తాడు? దుష్టశక్తులకు శక్తినివ్వడం వెనుక ఉన్న పరమరహస్యం ఏమిటి? ఈరోజు మనం ఆ లోతైన సత్యాన్ని తెలుసుకోబోతున్నాం. శివుడు కేవలం మంచి చెడులను పాలించే దేవుడు కాదు. ఆయన పరమచైతన్య స్వరూపం. శ్రీమహావిష్ణువులాగా ధర్మాన్ని స్థాపించరు, బ్రహ్మలాగా సృష్టికి అన్నీ అప్పగించరు. ఆయన కేవలం సాక్షి. ఆయన దృష్టిలో భక్తికి, తపస్సుకు మాత్రమే స్థానముంటుంది. కులం, వర్ణం, మంచి, చెడు అనే భేదాలు ఉండవు. శివుడిని శాసించే ఒకే ఒక్క నియమముంది. అదే ఆధ్యాత్మిక కృషి నియమం లేదా తపస్సు. తపస్సుకు ఫలితం. ఎవరైతే తీవ్రమైన నిష్ఠతో, అకుంఠితమైన దీక్షతో తపస్సు చేస్తారో వారికి ఫలితం ఇచ్చి తీరాలి. ఇది కేవలం శివుడి కట్టుబాటు కాదు, ఈ విశ్వనియమం. కృషికి లభించే ప్రతిఫలం. ఒక అసురుడు ఎన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడో, ఎంత సమర్పణ భావం లేదా సరెండర్ చూపించాడో దానిని బట్టే శివుడు వరమిస్తాడు. అసురుల దురుద్దేశాలను ఆయన పట్టించుకోరు. శివుడు వారికి వరమివ్వడం లేదు, వారి కృషికి ప్రతిఫలాన్ని అందిస్తున్నాడు. ఈ సూత్రం ద్వారా శివుడు మనకు ఒక గొప్ప సత్యాన్ని బోధిస్తున్నాడు. ఈ ప్రపంచంలో కేవలం మంచితనం మాత్రమే కాదు, మీ సంకల్ప బలం కూడా ప్రతిఫలాన్ని ఇస్తుంది. శక్తి అనేది తటస్థంగా ఉంటుంది, దానిని ఎలా ఉపయోగించాలనేది ఆ వ్యక్తి ఇష్టం. శివుడి నుంచి వరం పొందిన 3 శక్తివంతమైన అసురుల కథలు ఈ సత్యాన్ని స్పష్టంగా వివరిస్తాయి. రావణుడు. అహంకారం అంటని భక్తి. లంకాధిపతి రావణుడు కేవలం రాక్షసుడు కాదు, ఆయన వేద పండితుడు మరియు గొప్ప సంగీతజ్ఞుడు మరియు శివుడికి అత్యంత ప్రియమైన భక్తుడు. రావణుడు తన శిరసులనే కోసి ఆత్మలింగాన్ని పొందేందుకు ఘోరమైన తపస్సు చేశాడు. కోపంతో కైలాసాన్నే ఎత్తబోయి శివుడి కాళ్లకింద నలిగిపోతూ కూడా ఆ బాధలోనే శివతాండవ స్తోత్రాన్ని రచించాడు. తన అద్భుతమైన భక్తితో శివుణ్ణి మెప్పించి అపారమైన శక్తులను పొందాడు. కాని అహంకారం ఆ శక్తిని దుర్వినియోగం చేసేలా చేసింది. భక్తి ఉంది కాని వినయం లేదు, అందుకే ఆ అహంకారమే అతడిని రాముడి చేతిలో అంతమయ్యేలా చేసింది. ముఖ్యమైన పాఠం. వినయం లేని భక్తి, అహంకారం లేని జ్ఞానం రెండూ ప్రమాదకరమే. అహంకారం వినాశనానికి దారితీస్తుంది. భస్మాసురుడు. అవివేకంతో ఆత్మనాశనం. భస్మాసురుడు అనే అసురుడు మహాదేవుడు కోసం కఠోరమైన తపస్సు చేశాడు. శివుడు మెచ్చి తలమీద చేయి పెడితే ఎవరైనా భస్మమయ్యే వరాన్ని ఇచ్చాడు. అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన భస్మాసురుడు ఆ వరాన్ని శివుడిపైనే ప్రయోగించాలని చూశాడు. అప్పుడు శ్రీమహావిష్ణువు మోహినీ రూపంలో వచ్చి నాటకం చేస్తూనే భస్మాసురుణ్ణి తన తలమీదే చేయిపెట్టుకునేలా చేసి భస్మం చేశాడు. ముఖ్యమైన పాఠం. శక్తినివ్వడంలో విశ్వం వివక్ష చూపించదు, కాని ఆ శక్తిని జ్ఞానంతో ఉపయోగించుకునే బాధ్యత ఆ శక్తిని పొందినవారిదే. వివేకంలేని శక్తి ఆత్మనాశనానికి కారణమవుతుంది. అంధకాసురుడు. చీకటి నుంచి వెలుగుకు. శివుడి చెమటనుంచి జన్మించిన అంధకాసురుడు అజ్ఞానంతో పార్వతీదేవిని దక్కించుకోడానికి కైలాసంపై దాడి చేశాడు. శివుడితో యుద్ధం చేసి ఓడిపోయాడు. కాని చివలి క్షణంలో తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపంతో శివుడికి శరణువేడాడు. అప్పుడు శివుడు అతడిని శిక్షించకుండా తన కుమారుడిగా స్వీకరించి తన గణాలకు అధిపతిగా చేశాడు. అతడి చూపును కూడా తిరిగిచ్చాడు. ముఖ్యమైన పాఠం. ఎంతటి చీకటిలో పడిపోయినవారైనా తమ తప్పు తెలుసుకుని పూర్తిగా శివుడికి శరణువేడితే వారికి కూడా విముక్తి లభిస్తుంది. మహాదేవుడు వరాలిపడం వెనుక ఉన్న అతిపెద్ద సత్యం ఇదే. శివుడు అనుగ్రహాలు కేవలం వ్యక్తిగత పక్షపాతం కాదు, అవి కర్మ సిద్ధాంతం యొక్క వ్యక్తీకరణాలు. ఒక వ్యక్తి తీవ్రంగా కృషి చేస్తే దానికి తగిన శక్తి అతనికి అందుతుంది. అది విశ్వం యొక్క ప్రాథమిక సూత్రం. శివుడు కేవలం
ఆ క్రియాశక్తిని నడిపిస్తాడు. నిష్పాక్షికతకు కారణం విశ్వం చర్య మరియు పర్యవసానంపై పనిచేస్తుంది, వ్యక్తిగత తీర్పుపై కాదు. శివుడు కేవలం తపస్సుకు ప్రతీక. ఆ నిబద్ధత ఎవరిలో ఉన్నా, అది అసురుడైనా దేవతైనా, దానికి ఫలితం లభిస్తుంది. బాధ్యత గ్రహీతదే. శక్తి ఒక కత్తిలాంటిది, దానిని మంచికి ఉపయోగించాలా చెడుకు ఉపయోగించాలా అనే బాధ్యత దానిని అందుకున్నవారిదే. అందుకే శివుడు అసురుల ఉద్దేశాలను ప్రశ్నించకుండా వరమిస్తాడు. ఎందుకంటే ఆ శక్తిని ఉపయోగించిన తర్వాత వచ్చే ఫలితం గురించి శివుడికి తెలుసు. ఆ ఫలితమే అసురులను అంతం చేస్తుంది. ఈ కథలన్నీ మనకు ఒకే ఒక్క అంతిమ సత్యాన్ని బోధిస్తాయి. శివుడు ప్రసాదించిన శక్తులు లేదా రాజ్యాలు అన్నీ తాత్కాలికమే. రావణుడైనా భస్మాసురుడైనా చివరకు వారంతా పతనమయ్యారు. కాని ఆ అసురులలో ఎవరైతే చివరి క్షణంలో శక్తిని కాకుండా సత్యం కోసం, వివేకం కోసం ప్రయాణించారో వారే శివుడి దగ్గరి శాశ్వతమైన స్థానం పొందారు. శివుడి నిష్పాక్షికత మనకిచ్చే గొప్ప సందేశం ఇదే. కేవలం భక్తి మాత్రమే సరిపోదు. అహంకారం లేని జ్ఞానం, వినయం మరియు ఆత్మవిముక్తి కోసం తపన ఉండాలి. శక్తి ఏదో ఒకరోజు పోతుంది, కాని మోక్షం వైపు జరిగే ఆత్మ ప్రయాణం మాత్రం శాశ్వతం. మీరు దేనిని కోరుకుంటున్నారు? క్షణికమైన శక్తినా, శాశ్వతమైన విముక్తినా? ఓం నమః శివాయ. ఈ జ్ఞానం మీకు నచ్చినట్టయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఏ దేవత గురించి, ఏ ఆధ్యాత్మిక రహస్యం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కమెంట్స్లో తెలియచేయండి. మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం. శుభం.